ఈరోజు నేను మీ అందరికీ ఒక 5 లగ్జరీ బ్యాగ్స్ అయితే చూపిస్తాను. అవి చాలా మంది ఇంట్లో ఉంటాయి. కానీ వాటిని మాత్రం అందరూ లగ్జరీ బ్యాగ్స్ లాగా అస్సలు ట్రీట్ చేయరు. సో, అవేంటో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఇవే అండి 5 లగ్జరీ బ్యాగ్స్. సో, ఇందులో ఇప్పుడు నేను వన్ బై వన్ చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి డీమార్ట్ బ్యాగ్. సో, మనం ఎప్పుడైనా డీమార్ట్‌కెళ్ళినప్పుడు బ్యాగ్ మర్చిపోతే షాపింగ్ అంతా చేసేసాక అయ్యో! మర్చిపోయామే అని చెప్పేసి అనుకుంటాము. ఆ తర్వాత ఇంక అక్కడ 25, 30 పెట్టేసి ఈ బ్యాగ్ తీసుకుంటాం. అక్కడ మాత్రమే దీని వాల్యూ మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంటికొచ్చేదాకా అయ్యో! సరుకులన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పేసి ఇంగొచ్చినాక మాత్రం ఒక మూలన పెట్టేస్తాం దీన్ని. ఇది ఒక లగ్జరీ బ్యాగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి షాప్ షాపింగ్ మాల్ కవరు. సో, మనం వేలకు వేలు అన్ని షాపింగ్ అయితే చేస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళు ఇందులో అయితే మనకు పెట్టిస్తారు. వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం వేలకు వేలు పెట్టి కొన్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చినాక మనం ఈ బ్యాగ్‌నయితే ఇలా మడత పెట్టేసి ఎక్కడో కబోర్డ్‌లో మూలకు పెట్టేస్తాం. ఇది సెకండ్ లగ్జరీ బ్యాగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్డర్ బ్యాగ్. సో, ఈ బ్యాగ్ అయితే మనము ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళే తీసుకొస్తారు కదా అని చెప్పేసి ఊరుకుంటాం. కానీ ఊరికే వచ్చింది కదా అని చెప్పేసి దీన్ని కూడా వదలకుండా దేనికో అలా డస్ట్‌కి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇది కూడా ఒక లగ్జరీ బ్యాగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రైస్ బ్యాగ్. సో, రైస్ బ్యాగ్ అయితే మాత్రం మనం రైస్ ఉన్నంత వరకి ఈ బ్యాగ్‌నయితే యూజ్ చేస్తాం. ఆ తర్వాత అయితే దీన్ని ఎక్కడ కూడా యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. కానీ ఇది ఎప్పుడైనా మనం పెద్దగా బాగా ఐటమ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటాం ఇంట్ల. అప్పటి వరకు ఇది లగ్జరీ బ్యాగ్ అని మనం అనుకోము. సో, ఆ క్షణం ఇది దొరకకపోతే మాత్రం అయ్యో! దొరకలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఫైనల్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి లంచ్ బాక్స్ బ్యాగ్. సో, ఈ బ్యాగ్ లేకపోతే లంచ్ బాక్స్ లేనట్టే ఉపవాసం అన్నట్టే అయిపోతుంది. సో, ఇవైతే ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ఈ 5 లగ్జరీ బ్యాగ్స్. సో, వీటినైతే ఎవరు కూడా లగ్జరీ బ్యాగ్స్ లాగా ట్రీట్ చేయరు. అంతే కదా ఫ్రెండ్స్! మీరేమంటారు? ఒకసారి కామెంట్ చేయండి.